ఇక అసలు విషయానికి పోదాం రండి. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ వచ్చా. ఈ నెల 25కే, డిసెంబర్ కాదు, ఈ నెల 25 నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో కథం పట్టించే ఛాన్స్ ఉన్నది. రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేషన్ కమిషన్ 50% లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిట్ జాబితా ఇచ్చి ఈ నెల 25వ తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, ఆ భద్రతా ఏర్పాట్ల లాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయంటే ఒకసారి 4వ పేజీకి వెళ్ళు. మరి నిజంగానే నోటిఫికేషన్ ఇస్తే 42% రాజ్యాంగబద్ధమైన 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే 42% రావాలని కోరుతా ఉన్నారు ఇక్కడ బీసీ నాయకులందరూ, బీసీకి సంబంధించిన నాయకులందరూ. మరి మరోసారి వీటిపై రివ్యూ చేసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళనుంది. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు. ఎన్ని విడతల్లో? 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు అంట. నవంబర్ 15 లోపు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నవంబర్ ఎండ్కే ఒక విడత ఉండబోతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. నవంబర్ ఆల్రెడీ 19 ఇవాళ, మరి ఈ నెల 25 లోపు నోటిఫికేషన్ వస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఇక దీంతో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా సర్కారు ప్లాన్ చేస్తున్నది. దీంతో ఒక్కో విడత పోలింగ్కు 5 రోజుల గ్యాప్ ఉండనున్నది. ఈ లెక్కన డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్లు తెలుస్తున్నది. ఆ డెడికేటెడ్ కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం గతంలోనే 2 విధాలుగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇందులో ఒకటి బీసీలకు 42% ఉండగా ఇంకో దాంట్లో అన్ని రిజర్వేషన్లను కలిపి 50% లోపు ఉండేలా రెడీ చేసింది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 50% లోపు రిజర్వేషన్ల జాబితాను మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి నివేదించనున్నది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుపై జరగవు. ఆయా అభ్యర్థులకు పార్టీలు మాత్రమే మద్దతు ఇస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే స్థానాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మిగతా పార్టీలపైన ప్రభావం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం మిగతా పార్టీలన్నింటిపై ప్రభావం చూపనుంది. అనివార్యంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఆ రకంగా అమలు చేయకపోతే ఆ పార్టీలకు బీసీలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం ఇప్పటికే 22-23% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దీనిని చట్టపరంగా 42%కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ప్రకారం నడుచుకోవాలని సూచన చేసింది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోగా పంచాయతీల్లో పాలక వర్గాలు కొలుదీరకపోతే ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్లు ల్యాప్స్ కానున్నాయి. ఇక ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో 50% లోపే రిజర్వేషన్లతో ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తున్నట్టు క్లియర్గా అర్థమవుతా ఉంది. మొదటిగా మాత్రం సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఉంది. సర్పంచ్ ఎన్నికలు పెట్టిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోయే ఛాన్స్ ఉన్నది. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అవ్వబోతున్నాయి అన్న చర్చ మాత్రం జరుగుతుంది. నవంబర్ 25 లోపు నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ ఎండ్ లోపు అంటే డిసెంబర్ 3వ వారం లోపు కంప్లీట్ గా 3 విడతలలో సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ చేయాలన్న ఒక మీమాంస మాత్రం నడుస్తా ఉంది. మరి తర్వాత జనవరిలో ఏమన్నా ఇవి పెడతారా? మరి జనవరి ఎంపీటీసీ జెడ్పీటీసీ జనవరి 15 కల్లా 20 కల్లా కంప్లీట్ చేస్తారా? మళ్ళీ జనవరి ఎండ్కేమో నార్మల్ గా నీకు ఆ మేడారం జాతర ఉంటుంది, తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఆ గోల ఉంటాయి. పిల్లలందరూ ఎగ్జామ్స్ లో ఉంటాయి, పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలక్షన్స్ గోలా ఉంటాయి, ఈ మైక్ సెట్ల గోలా, చదువు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. టీచర్లు ఎస్పెషల్లీ టీచర్లే అక్కడ వర్క్ చేయాలి కాబట్టి స్కూల్లోనే వదిలేసి టీచర్లు రాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నది. ఇంత చేస్తున్నారు కరెక్టే, కానీ కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కామారెడ్డిలో 6 నెలల లోపు
స్థానిక సంస్థల్లో అన్ని రిజర్వేషన్లలో ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కామారెడ్డి డిక్లరేషన్లో మీరిచ్చిన 42% రిజర్వేషన్లు ఇప్పటికీ అమలు కావట్లేదు. పార్టీ పరంగా ఇస్తా అని ఎన్ని రోజులు కాలయాపన చేయడం ద్వారా పార్టీ పరంగా ముందే ఇచ్చిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్న పరిస్థితి. సరే ఎవరికి వారు ప్రోగ్రామ్ చేసుకున్నప్పటికీ బీసీలందరికీ మాత్రం కొంచెం సోయొచ్చిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మా రిజర్వేషన్ ఫలాలన్నీ అగ్రవర్ణాలు కొట్టుకుపోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఓన్లీ రెడ్లే పోటీ చేయాలా, అసలు బీసీ ఓడు పోటీ చేయడానికి కూడా అర్హత లేదా అంటే ఆలేరులో బీర్ల ఐలైనా ఒక కుర్మా బిడ్డ సీట్ ఇచ్చిండు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు. వీళ్ళందరికన్నా మంచిగా పనిచేస్తుండే ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా వీళ్ళందరికన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా అందరికన్నా మంచిగా పనిచేస్తుండు ప్రజలలో ఆలేరులో. మరి అటువంటి బిడ్డలకు సీట్లే వస్తలేవు కదా. సో స్థానిక రిజర్వేషన్లు నిజంగా 42% 9th షెడ్యూల్లో పెట్టకుండా పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు ఇస్తావు, నెక్స్ట్ టైం యూజ్ కాదు కదా. అది నెక్స్ట్ టైం రాజ్యాంగబద్ధమైన 9th షెడ్యూల్లోనే పెడితేనే కదా 42%. ఇప్పుడు నువ్వు పార్టీ పరంగా ఇస్తావు అబ్బా, నువ్వు పార్టీ పరంగా 42% ఇస్తావు. సపోజు కీసర ఉంది, ఇప్పుడు మనకు దగ్గరలో కీసర ఉంది అనుకో. సపోజ్ కీసర్లో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని పెడుతుంది. పార్టీ పరంగా ఇస్తారంటే అక్కడ ఫిక్స్ చేయడానికి ఆప్షన్ లేదు కదా. ఆయన బీసీ అయినా పెడతాడు అక్కడ. ఒక రెడ్డి అయినా బాగా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, రెడ్డి అతన్ని బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది. మరి బీసీ అయినా అక్కడ నాశనం అయినట్టే కదా. ఈ బీఆర్ఎస్ ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ తక్కువ బలం ఉంటే అక్కడ బీసీ అయినా పెడతాడు. ఆయన ప్లేస్లో ఇంకో అగ్రమైన మళ్ళీ కాంగ్రెస్ అయినా ఎటు చేసి బీసీలను ముంచుడే కదా మీరు అందరు కలిసి. ఎటు చేసి బీసీలను ముంచడానికి ప్రయత్నిస్తున్నారు కదా. మరి బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి, బీసీ సంఘాలు ఏం మాట్లాడితే చూడాల్సిన బాధ్యత ఉంటుంది. నిన్నటి నుంచి చిరంజీవి సార్ కూడా వాయిస్ లేపిన పరిస్థితి ఉంది. మరి బీసీ సంఘాలు అన్ని కలిపి నిజంగా ఇంతమంది చేస్తున్నారు కదా, అన్ని బీసీ సంఘాలు కలిపి భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న బీసీలు కావచ్చు, బీసీ సంఘాలు అన్ని కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఎందుకో ప్రైమ్ మినిస్టర్ని కలుస్తలేరేందా మీరు? 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? కేంద్ర సర్కార్ పెట్టాలి కదా. కేంద్ర సర్కార్ కొర్రీ ఏమున్నది? 42%లో 10% ముస్లిం రిజర్వేషన్లు తీసేయమంటున్నారు కదా. మరి తీసేస్తే వచ్చే లాభం ఏంది, తీసేస్తే వస్తే నష్టం ఏంది? ముస్లింలు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారని మీరు ఆలోచన పెట్టుకొని ఒకసారి వెళ్ళి కలవరా? అది లేకపోయా సోయి. ఎటు చేసి మనం లీడర్గా ప్రొజెక్ట్ కావాలి అంతే. మనం లీడర్గా ప్రొజెక్ట్ అయితే చాలు, అన్ని వెనకాల నుంచి బ్యాగులు వస్తూ ఉంటాయి. లోపాయికార ఒప్పందాలు పెట్టుకోవాలి. అవసరం అంటే రాజ్యసభ సీట్లు ఆ సతీష్ అనే పారిశ్రామికవేత్తకు 150 కోట్లకు అమ్ముకోవాలి, మళ్ళీ రాజ్యసభ తీసుకోవాలి. ఇవే మన లోపాయికార ఒప్పందాలు.